శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం. ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. పరమపావనమైన శ్రీవారి దివ్య సాన్నిధ్యంలో మహిమాన్వితమైన శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ కార్యక్రమాన్ని మనం ఆచార్యుల వారితో కలిసి సంకల్ప వాక్యాలు చదువుకుని చల్లటి ఆహ్లాదకరమైన ఈ శుభ సాయంకాలం వేళ ప్రారంభించుకుందాం. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. సప్తాద్రివాసినం భక్త కామితార్థప్రదాయినం గోవిందం వాసుదేవంతం శ్రీనివాసం భజామహే. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ పద్మావతి జానేః భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం ఆయురారోగ్య ఐశ్వర్యాది సర్వశుభఫల ప్రాప్త్యర్థం సర్వవిధ రోగ శోక భయాదీనా నివారణార్థం సర్వవిధ గ్రహదోష నివారణార్థం విద్యార్థినా బుద్ధిశక్తి వృద్ధి ద్వారా స్వస్వ విషయేషు ప్రావీణ్య సిద్ధ్యర్థం సంతానార్థినా శీఘ్రమేవ సత్సంతాన సిద్ధ్యర్థం వాంఛితార్థ సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం గో సంరక్షణార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం యథాశక్తి శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం కరిష్యామహే. కృష్ణాదిష్టేన భీష్మేణ ధర్మరాజాయ బోధితం నామ్నాం సహస్రం శ్రీ విష్ణోః ధర్మసార ఇతిరితం. సుధన్వా ఖండ పరశుః దారుణో ద్రవిణప్రదః దివి స్పృక్ సర్వదృగ్వ్యాసః వాచస్పతిరయో నిజః అని 61వ శ్లోకం. నిన్నటి రోజున ద్రవిణప్రదః అనే నామాన్ని మనం పరిశీలించుకున్నాం. విష్ణు సహస్రనామంలో ఉండేటువంటి ప్రతి నామము కూడా వేదంలో ఉండేటువంటి ఆయా మంత్రముల యొక్క సంగ్రహ స్వరూపం. కనుకనే ఆ ప్రతి నామానికి కూడా విశేషమైన అర్థాలు, గభీరమైన అర్థాలు, విభిన్న కోణాలలో అర్థాలు మనకు ఉపలభ్యమవుతూ ఉంటాయి. మనం మనకున్న పరిధిని బట్టి ఆ అర్థాలను ఆయా సమయాల్లో విస్తారంగానే చెప్పుకునే ప్రయత్నమే చేస్తూ ఉన్నాం. ఆ తోవలో నిన్నటి రోజున సుధన్వ ఓంకారమనే గొప్పదైన ధనస్సును కలిగిన వాడు, ఖండపరుషు పరమాత్మ తన యొక్క అంశావతారమైన నరుడు అనే స్వరూపంతో వేసినటువంటి పరుషువు అంటే గొడ్డలి ఆ పరమాత్మ యొక్క పరిపూర్ణ తత్వం కలిగినటువంటి ఆ పరమాత్మ యొక్క మరొక రూపమైనటువంటి పరమశివునికి తగిలి ముక్కలైపోవటం చేత ముక్కలైనటువంటి గొడ్డలి కలిగిన వాడు అనే ఖండపరుషు అనే నామానికి అర్థం చెప్పుకున్నాం. పరమాత్మ పరిపూర్ణ తత్వుడు, ఆయనను అంశగా చూడరాదు, పరిపూర్ణ స్వరూపంగా చూడాలి అనే ఉపదేశాన్ని అక్కడ మనం గ్రహించాం. అలాగే పరమాత్మ యొక్క తత్వం ఒకటే, ఆ తత్వానికి రూపాలు మారు, ఆ రూపభేదాన్ని దృష్టిలో పెట్టుకుని తత్వభేదాన్ని మనసుకెక్కించుకోకూడదు, అది పాపహేతువు అని కూడా అనుకున్నాం. కనుకనే
పై మాట దారుణ అని. దారుణ అనే పదానికి ధృవిదారణే దృణాతి అనే ధాతువు నుంచి అక్కడి నుంచి నిజ ప్రత్యయం చేసినట్లయితే అంటే ఉపసంహరణ చేయించువాడు అనే అర్థాన్ని చెప్పుకున్నాం. ఆ పరమాత్మే తమో రూపాన్ని ఆశ్రయించి రుద్రమూర్తిగా ఆ ఉపసంహరణ ప్రక్రియను చేయించువాడు కనుక ఆయన ద్రవిణ అని పిలువబడతాడు. కనుకనే కాదు, ఆయన దారుణ అని పిలువబడతాడు. ద్రవిణప్రద, ద్రవిణం అనే పదానికి లోకంలో సంపద, ధనము అనే అర్థం లోకంలో ప్రసిద్ధంగానే ఉంది. భక్తులు ఆయనను అభ్యర్థిస్తే భక్తులు కోరినటువంటి సంపదను అనుగ్రహించేవాడు కాబట్టి ద్రవిణప్రద అనేది సాధారణమైన అయినట్లయితే సందర్భాన్ని బట్టి మనకి దృగతౌ అనే ధాతువు నుంచి ద్రవతి ఇది ద్రవిణం అనే స్వరూపం వస్తుంది. అంటే ఒక చోట నుంచి వచ్చి ఉండి వెళ్ళిపోయేది అనే అర్థం. ద్రవిణం అనే పదానికి అలా వచ్చి అలా వెళ్ళిపోయేది అని అర్థం. అలా ఉండేది డబ్బు కాబట్టి లోకంలో ద్రవిణం అంటే డబ్బు అని పిలుస్తూ ఉన్నారు. పరమాత్మ దారుణ తమో రూపాన్ని ఆశ్రయించి రుద్రస్వరూపంగా ఉపసంహరణ చేయించువాడు. అలాగే రజో రూపాన్ని ఆశ్రయించి అలా వచ్చి అలా వెళ్ళిపోయేటువంటి సృష్టిని చతుర్ముఖ బ్రహ్మ ద్వారా చేయించువాడు కనుక ఆయన ద్రవిణప్రద అనే అర్థాన్ని మనం నిన్నటి రోజున అనుసంధానం చేసుకున్నాం. ఇలా ఆలోచన చేసినట్లయితే పరమాత్మ యొక్క విరాట్ తత్వాన్ని మనం విస్తారంగానే ఇకపై నామాల్లో భావిస్తూ ఉండాలి. దివిస్పృక్ అనేదానికి పరమాత్మ విరాట్ స్వరూపుడు, దిక్కంతా వ్యాపించి ఉన్నాడు అని. దివిం స్పృశతి ఇది దివిస్పృక్. పరమాత్మ సర్వవ్యాపి పరమాత్మ. మనకు 4 దిక్కులు ఉన్నాయి, మనం కల్పించుకున్నాం. సూర్యుడు ఉదయించే దిక్కుని తూర్పు అనుకున్నాం. దాన్ని ఆసరా చేసుకుని 4 అని లేక 8 అని 10 అని దిక్కులు మనం ఏర్పాటు చేసుకున్నాం. ఈ భూమిని దాటి బయటికి వెళ్ళినట్లయితే అక్కడ దిక్కు యొక్క ప్రసక్తి ఏముంది? అక్కడ కూడా దిక్కు లేదు, అక్కడ కూడా మనమే కల్పించుకుంటున్నాం. నేనున్న చోటు నుంచి పైన, నేనున్న చోటు కన్నా కింద అనే 3 రకాల దిక్కులను మనం అనుకుంటూ ఉన్నాం. ఏ దిక్కును ఏ విధమైన దిగ్వ్యవస్థ మనం చేసుకున్నా ఆ దిక్కు అన్నిటిలోనూ వ్యాపించి ఉన్నవాడు కనుక, అన్ని దిక్కులను స్పృశించువాడు కనుక ఆయన దివిస్పృక్ అని పిలువబడుతూ ఉంటాడు. దీన్ని భగవద్గీతలో విస్తారంగానే చెప్పారు. ఆ తర్వాత సర్వదృగ్ వ్యాస అనే పదానికి విషగలితంగా అర్థం చెప్పుకోవచ్చు, సమిష్టి స్వరూపంగాను కూడా అర్థం చెప్పుకోవచ్చు. మనకున్న పరిధిని అనుసరించి మనం అర్థ నిర్ణయం చేసుకుంటూ ఉండాలి. సర్వదృక్ అన్నట్లయితే సమస్తాన్ని చూసేవాడు అంటే ప్రత్యక్షాత్మక జ్ఞానం కలిగిన వాడు. అంటే వినటం వేరు, మనం ఊహించుకోవడం వేరు, కళ్ళారా చూడటం వేరు. కళ్ళారా చూసిన దానికి ప్రామాణ్యం ఎక్కువ, బలం ఎక్కువ. ఆయన సర్వాత్మన ప్రపంచంలో ఉండేటువంటి ప్రతి పదార్థం యొక్క సమగ్రమైన విజ్ఞానాన్ని కళ్ళారా చూసినంత జ్ఞానం కలిగిన వాడు కాబట్టి ఆయన సర్వదృగ్ అని పిలువబడతాడు. వ్యాస అంతటా వ్యాపించి ఉన్నవాడు కనుక వ్యాస అని పిలువబడతాడు. వేరు వేరు నామాలు అనుకున్నట్లయితే సాంప్రదాయకులందరూ కూడా సర్వదృగ్ వ్యాస అని ఒకే నామంతోనే పిలిచారు. అది కూడా ఇంచుమించు ఇటువంటి అర్థాన్నే చెబుతూ ఉంటుంది. పరమాత్మ లోకంలో వాంగ్మయాన్ని ప్రవేశింపదలిచాడు. ఎందుకు అంటే జీవులు ఉద్ధరించాలి కాబట్టి. వాళ్ళు గురువులు కొంత మార్గాన్ని ఉపదేశిస్తారు. ఆ గురువులు ఉపదేశించిన మార్గాన్ని వాంగ్మయముల యొక్క సహకృతి ద్వారా వాళ్ళు మరింత అభివృద్ధి చేసుకుంటూ ఉంటారు. కాబట్టి పరమాత్మ వాంగ్మయాన్ని లోకంలో ప్రవేశపెట్టాడు. మనకి అర్వాచంగానే అంటే ద్వాపర యుగాంతపు కాలంలో, కలియుగపు ప్రారంభానికి ముందు రోజుల్లో పరమాత్మ యొక్క అవతారమైనటువంటి వ్యాస మహర్షి ఆవిర్భవించారు. ఆయన యొక్క జన్మ చాలా విచిత్రమైన జన్మ. అలా నామమాత్రపు గర్భంలోకి ప్రవేశించి పుట్టడమే ఆయన 9 ఏళ్ల పిల్లవాడుగా పుట్టాడు. పుట్టినవాడు పరమాత్మ గురించి, సర్వవ్యాపి అయినటువంటి అమృతస్వరూపుడైనటువంటి పరమాత్మ గురించి తపస్సు చేసి సర్వ విద్యాస్వరూపుడైనటువంటి ఆ పరమాత్మను సాక్షాత్కరించుకున్నాడు. అలా సర్వదర్శి, సమస్త విద్యములను కూడా కంటి ద్వారా చూసినటువంటి అనుభవాన్ని పొందినటువంటి గొప్పవాడు కనుక ఆ వ్యాస మహర్షి కూడా ఆయన సర్వదృగ్ వ్యాస అని పిలువబడతాడు. ఆయన వచ్చి వేదములను, అలాగే శాస్త్రములను, ఇతిహాస పురాణాలను మూడిటిని కూడా సృష్టి ఆరంభ కాలంలో పరమాత్మ దగ్గర నుంచి అపాంతరతమ అనే ఒక ఆయన అవతరించారు. పరమాత్మ యొక్క ఒక స్వరూపం ఆయన వల్లే ఈ లోకంలో వేదాలు, శాస్త్రాలు, ఇతిహాస పురాణాలు ఆవిర్భవించాయి. అవి క్రమక్రమేణా శిథిలతను పొందాయి ఈ బుద్ధి మాంద్యం చేత.
ఇక కలియుగ ప్రజల్లో మరింత బుద్ధిమాంద్యం ఉంటుందనే అభిప్రాయంతో ఆ అపాంతరతముడే ఆ శ్రీమన్ మహావిష్ణువే మళ్ళీ వేదవ్యాసుడిగా అవతరించి ఆయన మళ్ళీ ఈ వేదాలను అఖండంగా ఉండే వేదాలను 4 శాఖలుగా 4 వేదాలుగా దాన్ని శాఖోపశాఖలుగా విభజన చేశాడు. అప్పటిదాకా ఉండేటువంటి శాస్త్రంలో ప్రధానమైనటువంటి వేదాంత శాస్త్రాన్ని ఉపనిషత్ సారాన్ని బ్రహ్మసూత్రాలు అనే ఒక ప్రక్రియను ఏర్పాటు చేశారు. అలాగే అప్పటికే లోకంలో ప్రసిద్ధిగా ఉండేటువంటి పురాణాలన్నీ కూడా ఒక వరుసలో ఏర్పాటు చేసి 18 పురాణాలని ఉపపురాణాలని ఔపపురాణాలని వెరిసి 54 పురాణాలను ఆయన సంగ్రహించాడు. ఇలాగా వాంగ్మయాన్ని పునఃవ్యవస్థీకరించడానికి పరమాత్మ తీసుకున్నటువంటి మరొక అవతారమే వ్యాసావతారము. అది కూడా సర్వజ్ఞానము కలిగినటువంటి ప్రత్యక్షాత్మక జ్ఞానం కలిగినటువంటి అవతారం కనుక దానికి సర్వదృగ్వ్యాస అని పేరు అని అనుకోవచ్చు. అలాగే ఆ పరమాత్మ ఎందుకు ఇలా చేయగలుగుతాడు అన్నట్లయితే ఆయన వాచస్పతి రయోనిజః అని 2 పై నామం ఉన్నది. వాచస్పతి రయోనిజః అనేది కూడా 2 ఒకే నామమని సాంప్రదాయకులు చెబుతూ ఉన్నారు. చెప్పడంలో ఆంతర్యం ఇదే. వాచస్పతి వాక్ అనే దానికి సరస్వతి అమ్మవారు అనే అర్థం వస్తున్నది. ఆ సరస్వతి అమ్మవారికి పతి భర్త అయినట్లయితే చతుర్ముఖ బ్రహ్మగారు అని వస్తారు. లేక 10 మందికి పాఠాలు చెప్పిన గురువు గారు వాచస్పతి అని పిలువబడతారు. పరమాత్మ ఆ రెండిటిని మించి ఉన్నవాడు కనుక ఆయన అయోనిజః. ఈ వాచస్పతి చతుర్ముఖ బ్రహ్మగారు కావచ్చు, లేకపోతే ఈ గురువులు పాఠాలు చెప్పే గురువులు ఎవరైనా కావచ్చు, వాళ్ళు అయోనిజులే అవుతూ ఉంటారు. ఏదో విధంగా జన్మలు పొందిన వాళ్ళే ఉంటారు. పరమాత్మ అయోనిజుడైనటువంటి వాచస్పతి వాక్కులకు ఆలవాలంగా ఉండేవాడు సర్వభాగీశ్వరేశ్వరుడు కనుక ఆయన వాచస్పతి రయోనిజః అని పిలువబడతాడు. ఇటువంటి 7 నామాలతో కూడిన ఉన్నటువంటి ఈ నామాన్ని ఈ శ్లోకాన్ని అనుసంధానం చేసుకున్నట్లయితే విద్యార్థులకు మేలు జరుగుతుందని సాంప్రదాయకులు చెబుతూ ఉన్నారు. ఆ తర్వాత త్రిసామ నిర్వాణం భేషజం భిషక్ సన్యాసకృచ్ఛమశాంత నిష్ఠాశాంతి పరాయణం అని మనకి తర్వాత 62వ శ్లోకం కనిపిస్తున్నది. ఇవి కూడా చాలా విస్తారమైనటువంటి అర్థాలు కలిగినటువంటివి, గభీరమైన అర్థాలు కలిగి ఉన్నటువంటివి. త్రిసామ లోకంలో 3 రకాలైన సామముల చేత ఉపాస్యమాన పరమాత్మ అని పిలుస్తూ ఉంటారు. అంతేకాదు అదేదో బృహద్రథంతర వామదేవ్యమనే స్తోత్రాలు చెబుతూ ఉంటారు. సామవేదంలో 3 రకాల సామాలు మాత్రమే లేదు, సుమారు 1300 సామాలు ఉన్నాయి. కనుక సామవేదముల చేత స్తుతింపబడేవాడు అని మాత్రమే అర్థం కాదు. సామ అనే పదానికి స్యతి పాపాని ఇది సామ అని చెబుతూ ఉంటారు. ఏ విధంగా అయితే పాపములు పోతూ ఉంటాయో అటువంటి పాపములు పోయేటువంటి 3 మార్గములు కలిగినవాడు అని త్రిసామ అనే పదానికి స్వారస్యమైన అర్థం ఉంటుంది. కేవలం సామవేదం ద్వారా 3 రకాలైన సామవేదములు కలిగిన వాడు అనేది అది అంత స్వారస్యమైన అర్థం కాదు. లోకంలో మనకి జపయజ్ఞం, మనకి ద్రవ్యయజ్ఞమని, జపయజ్ఞమని, జ్ఞానయజ్ఞమని 3 రకాల యజ్ఞాలు కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ ఎందుకు చేస్తూ ఉంటాం? మనం పాపం పోవాలనే ఉద్దేశంతో. ద్రవ్యయజ్ఞం అన్నట్లయితే కేవలం హోమం చేయడం అనే ఒకటే అభిప్రాయం కాదు. గణపతి పూజ కావచ్చు, మరొక పూజ కావచ్చు, పుణ్యాహవాచనం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇవన్నీ కూడా ఈ ద్రవ్యయజ్ఞం కిందకే వస్తాయి. ఇవన్నీ ఎందుకు చేస్తాం? మన పాపములు పోయి శాంతి కలగాలనే ఉద్దేశంతోనే చేస్తూ ఉంటాం. దీనికన్నా మించినది జపయజ్ఞం. ఒక మంత్రాన్ని తీసుకుని లేక పరమాత్మ యొక్క ఒక నామాన్ని తీసుకుని నిరంతరం ఆ నామాన్ని 108 సార్లు, 1000 సార్లు, 10,000 సార్లు, అక్షర లక్షమో ఇలా ఉపాసన చేసే ప్రక్రియకు జపయజ్ఞం అని పేరు. పరమాత్మ యొక్క నామాన్ని లేక ఆ నామం ద్వారా, ఆ వేదమంత్రం ద్వారా తెలియబడేటువంటి విరాట్ తత్వాన్ని నిరంతరం అనుసంధానం చేస్తూ ఉండేటువంటి ప్రక్రియకు జ్ఞానయజ్ఞం అని పేరు. ఈ 3 ప్రక్రియలు కూడా మనం చేసుకున్నటువంటి పాపములను పోగొట్టడానికి ఉండేవే. కనుక మన పాపములను పోగొట్టేటువంటి 3 విధములైన మార్గములు కలవాడు కనుక ఆయన త్రిసామ అని పిలువబడతాడు. మరొక స్వారస్యార్థం కూడా చెప్పుకోవచ్చు. మనకి వేదంలో స్వరాలనే ప్రసక్తి ఉన్నది. వేదములు ఎందుకు ప్రమాణములు అనే విచారణ వచ్చినప్పుడు దాంట్లో నిర్దిష్టమైనటువంటి స్వర ప్రక్రియ ఉన్నది. ఆ స్వరం అదే విధంగా అలాగే పలకాలి. ఈ స్వర వైలక్షణ్యం చేతనే మనకి వేదముల యొక్క శాఖల యొక్క వైలక్షణ్యం మనకి లోకంలో కనిపిస్తూ ఉంటుంది.
ఇలా చతుర్ముఖ పరమాత్మ నుంచి పొందినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు వారి దగ్గర నుంచి పొందినటువంటి మహర్షుల పరంపర ఈనాటి వరకు ఉన్నటువంటి వేద పండితులందరూ కూడా అదే రకమైన ఉచ్చారణను అదే రకమైన స్వర ప్రక్రియను అనుసరిస్తూ ఉన్నారు. ఆ స్వరములు మూడు రకాలుగా ప్రధానంగా ఉంటుంది. దాన్నే ఉదాత్తము, అనుదాత్తము, స్వరితము అని పిలుస్తారు. ఈ స్వరాలు మారిపోయినట్లయితే అర్థాలు మారిపోతాయి. తోచిన స్వరాలు మనం పెట్టుకోకూడదు. ఏవైతే గురువులు సాంప్రదాయిక గురువులు మనకు స్వరాన్ని అనుగ్రహించారో ఆ స్వరంతోనే ఆ వాంగ్మయాన్ని ఆ వేదమంత్రాన్ని చదవాలి. అప్పుడే ఆ అర్థంతో కూడినటువంటి పరమాత్మ మనకి తెలియబడతాడు. అట్లా మంత్రాన్ని ఉచ్చరిస్తేనే మనకు ఫలితాలు వస్తాయి. ఒకవేళ స్వరం కానీ అక్షరం కానీ మారిపోయినట్లయితే విపరీత ఫలితాలు వస్తాయి. దానికి ఉదాహరణలు మనకి వేదంలో చాలా చోట్లనే కనిపిస్తూ ఉంటుంది. త్వష్టా హతపుత్రో వీంద్రం అని ఒక కథ కనిపిస్తూ ఉంటుంది. కనుక ఈ రకమైన పరమాత్మ ద్యోతకమైన పరమాత్మ ప్రతిపాదితమైన 3 రకములైన స్వరములు కలిగినవాడు కనుక ఆయన త్రిసామ అని పిలువబడతాడు. అంతేకాదు ఆయన సామగః వేదము ద్వారా తెలియబడేవాడు. ఇది ప్రసిద్ధమైన అర్థమే. సామేన గమ్యతే ఇది సామగః. అలాగే నిందాక సామ అనే పదానికి క్రతువులు అనే అర్థం చెప్పుకున్నాం. ద్రవ్యయజ్ఞమని, జపయజ్ఞమని, జ్ఞానయజ్ఞమని. ఈ క్రతువుల చేత తెలియబడేవాడు కనుక ఆయన సామగః. నిందాక చెప్పుకున్నట్లుగా స్వరముల చేత తెలియబడేవాడు. ఆ అర్థములన్నీ కూడా ఆ స్వరం మీద ఆధారపడి ఉంటాయి. ఆ అక్షరాల మీద, ఆ అక్షరాల యొక్క సమిష్టి స్వరూపం మీద ఆధారపడి ఉంటాయి. వాటి ద్వారా తెలియబడేవాడు కనుక ఆయన సామగః అని పిలువబడతాడు. ఇక్కడే అసలు క్రతువు వల్ల పరమాత్మ ఎలా తెలియబడతాడు అనే ఒక విచారం శాస్త్రంలో జరిగి ఉంటుంది. క్రతువు అనేది జడం కదా, జడం ఎలా ఫలదాయకం అవుతుంది? సాధారణంగా ఎవరైనా మనిషి ఉంటే మనిషి ఫలదాత అవుతాడు. ఇక్కడ మనం క్రతువు చేస్తున్నాం, క్రతువు ఫలదాతకం ఎలా అవుతుంది అనే ప్రశ్న మనకి ఖచ్చితంగా వస్తుంది. కనుకనే ఆయన సామగః అని పిలువబడతాడు. ఈ క్రతువు చేసినట్లయితే ఎవరికైతే ఈ ఫలానా కష్టం ఉందో, ఎవరికైతే సంతానం కావాలో వాళ్ళు పుత్రకామేష్టి యజ్ఞం చేయాలి అని వేదం చెబుతున్నది. ఈ పుత్రుడు సంతానార్థి పుత్రకామేష్టి యజ్ఞాన్ని చేయాలి అని చెప్పింది ఎవరు? వేదములు. ఆ వేదములు ఎవరి ద్వారా వచ్చాయి? పరమాత్మ ద్వారా వచ్చాయి. పరమాత్మ చెప్పాడు కనుక ఆ క్రతువును పరమాత్మ చెప్పాడు, వేదములో ఉంది అనే దృష్టితో ఆ క్రతువును మనం ఇదే మాట క్రతువు అనే నామ వివరణ దగ్గర కూడా అనుకున్నాం. ఆ క్రతువును కనుక చేసినట్లయితే ఆ ఫలితాన్ని ఇచ్చేవాడు యజ్ఞములు కాదు, ఆ యజ్ఞాన్ని విధించినటువంటి పరమాత్మ కనుక ఆయన సామగః క్రతువుల ద్వారా తెలియబడేవాడు అనే వాక్యార్థం శాస్త్రంలో కనిపిస్తున్నది. అటువంటి గొప్పదైన నామం సామగః. పైపెచ్చు సామ ఈ త్రిసామముల యొక్క లేక సామగమ్యుడి యొక్క స్వరూపమే సామ. ఆయనే పాపములను పోగొట్టేవాడు అని. ఆయన ఎంత పాపములు పోగొడతాడు? చిన్న చితక పాపాలే కాదు, నిర్వాణం, ఈ జన్మ పరంపరకు కారణభూతమైనటువంటి ఈ పాప పంకిలాన్ని, పాపపు కొండలను కూడా సమగ్రంగా ఆయన భస్మం చేయగలడు. జ్ఞానాజ్ఞ సర్వకర్మాణి భస్మసాత్ కురుతే అర్జున అని భగవద్గీతలో చెప్పారు. ఎప్పుడైతే పరమాత్మ యొక్క సాక్షాత్కారం జరుగుతుందో శ్రవణ మనన నిధిధ్యాసన ద్వారా పరిపక్వ స్థితిని చెంది ఆత్మ సాక్షాత్కారాన్ని మనం పొందుతామో, అటువంటి సాక్షాత్కారాత్మక జ్ఞానం మనకు ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు మనకు పాప పంకిలంగా ఉండేటువంటి అంటే జన్మ పరంపరలకు కారణమైన ఈ పాపాన్ని మొత్తాన్ని సమగ్రంగా క్షణకాలంలో భస్మం చేయగలిగిన వాడు కనుక నిర్వాణం, సమగ్ర పాపాలని ఈ సర్వదుఃఖోపశమనాన్ని కలిగించేవాడు కనుక ఆయనకి నిర్వాణం అని పేరు. ఇదే విషయం విస్తారంగా ఉపనిషత్తులు చెబుతూ ఉన్నాయి. అంతేకాదు అదేదో పెద్ద స్థాయి అనుకుంటారేమో, కాదు, భేషజం. ఆయన మనకి ఔషధం లాంటివాడు. ఈ మాట మనకి ఔషధం అనే మాట నామం వెనకడికి ఒకసారి వచ్చింది. ఆయన ఔషధం. ఆయన మనకి ఎటువంటి కష్టాలు వచ్చినా, ఎటువంటి దుఃఖం వేసినా, ఎటువంటి సందర్భాల్లోనైనా మనకు తోడు ఉండి మనకు ధైర్యాన్ని నింపి లేక మనకి ఆనందాన్ని పంచేటువంటి వాడు ఎవరు అన్నట్లయితే భేషజం, మందు లాంటి వాడు ఆ పరమాత్మ. ఈ విషయాలు కూడా అనేక ఉపనిషత్తులు విస్తారంగా చెప్పుకుంటూ ఉన్నాయి. ఈ విషయంలో మనకు కూడా ఎటువంటి సందేహం లేదు. వ్యక్తిగత అనుభవాలు మనకి కూడా ఉన్నాయి. నారాయణాయ నమః ఇత్యయమేవ మంత్రః సంసార ఘోర విష సంహరణాయ మంత్రః అని మనకి ఉపనిషత్తులో ఒకచోట ప్రస్తుతి కనిపిస్తున్నది. కేవలం నారాయణాయ నమః అనే అనుకుంటున్నట్లయితే చాలు,
క్రమక్రమేణా అతను సంసార ఘోరమైన కష్టాల నుంచి బయటకు ఆర్తావిషణా శిథిలాశ్చ భీతా అనే శ్లోకం మనకి ప్రసిద్ధంలోనే ఉంది. ఇంకా విస్తారంగా మహాభారతంలో నారాయణేది శబ్దోస్తి వాగస్తి వశవర్తిని అని వ్యాస మహర్షి ఒక విచిత్రమైన మాటను కూడా అన్నారు. లోకంలో నారాయణ అనే శబ్దం అందరికీ తెలిసిందే. కొంతమందికి ఆ నారాయణ అనే శబ్దానికి శ్రీమన్ మహావిష్ణువు అనే అర్థం కూడా తెలుసు. ఇంకా కొంతమందికి ఆ నారాయణ అనే పదం యొక్క వ్యుత్పత్తి వైచిత్ర్యాల చేత అనేక అర్థాలు తెలుసు. మరో కొంతమందికి ఆ నారాయణ పదం చేత తెలియబడేటువంటి తత్వం కూడా తెలుసు. అన్నీ తెలుసు. పైపెచ్చు వాగస్తి వశవర్తిని, వారికి నోరుంది, ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడేటువంటి స్వభావం కలిగిన నాలుక కూడా ఉంది. అన్నీ వాళ్ళకి అనుకూలంగా ఉన్నాయి. అదేం విచిత్రమో తెలియదు, వాళ్ళ నోటి నుంచి నారాయణ అనే శబ్దం మాత్రం బయటికి రాదు. వాళ్ళు ఒకవేళ నారాయణ అనే శబ్దం బయటికి వచ్చినట్లయితే, ఉచ్చరించినట్లయితే వాళ్ళు ఎంత పాపాలను పోగొట్టుకుంటారో, వాళ్ళు నరకానికి వెళ్ళే ప్రసక్తే లేదు. కనుక నారాయణ అనే శబ్దం కానీ, హరి అనే శబ్దం కానీ, ఏదో ఒక ఇష్టదేవతాకమైన శబ్దాన్ని మనం ఊతపదంగా మార్చుకోవాలి అనే విషయాన్ని మహర్షులు మనం చాలాసార్లు గట్టిగానే చెబుతూ ఉంటారు. అటువంటి అలవాటుని అలవర్చుకోమని ఈ భేషజం అనే మాట మనకి మళ్ళీ బోధిస్తూ ఉన్నది. ఇదే విషయం భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు. తర్వాత భిషక్, ఆయనే వైద్యుడు, అన్నిటికీ కూడా ఆయనే వైద్యుడు. ఈ విషయం మనకి కృష్ణయజుర్వేదంలో ఒక చోట కనిపిస్తున్నది. ప్రథమో దైవ్యో భిషకు అని ఆయనే ఈ వేదముల ద్వారా లోకంలో వైద్య విజ్ఞానాన్ని ప్రవేశపెట్టాడు. అక్కడే చ్యవన మహర్షి యొక్క ప్రస్తుతి, అలాగే అశ్విని దేవతల యొక్క ప్రస్తుతి, అలాగే దధీచ్యాది మహర్షుల యొక్క ప్రస్తుతి ఇత్యాది విషయాలన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. అటువంటి లోకంలో మొట్టమొదటి వైద్యుడు కనుక ఆయన భిషకని పిలువబడతాడు. అలాగే సంసారానికి కూడా ఆయన వైద్యుడు లాంటి వాడు కాబట్టి ఆయన నామస్మరణే మందైనట్లయితే అటువంటి నామస్మరణ కలిగిన ఆ పరమాత్మ ఖచ్చితంగా వైద్యుడై తీరుతాడు కనుక ఆయన భిషక అనుకోవచ్చు. పైపెచ్చు ఎప్పుడైతే నామస్మరణ మనం చేస్తూ ఉంటామో క్రమక్రమేణా ఏం జరుగుతుంది అన్నట్లయితే మనలో తెలియని మార్పులే సంభవిస్తాయి. క్రమక్రమేణా ఆ నామం పట్ల మనకి రుచి కనుక ఏర్పడినట్లయితే మనకుండేటువంటి ప్రతిబంధకాలను మనమే గుర్తించి ఆ ప్రతిబంధకాల నుంచి ఎలా బయటపడాలో మనకే ఆలోచనలు వస్తే ఆ విధమైన సాధనలు మనమే చేస్తూ ఉంటాం. ఇది ఎప్పుడు జరుగుతుంది? నామోచ్చారణపై మనకి అనురక్తి కలిగినప్పుడు. ఆ విషయాన్ని పైన చెబుతూ ఉన్నారు. సన్యాసకృత్ అని చాలా గభీరమైనటువంటి విస్తారమైనటువంటి నామం ఇది. సన్యాసకృత్, సన్యాసం అనే పదానికి అందరికీ అర్థం తెలుసు. 4వ ఆశ్రమం. మనకి 4 ఆశ్రమాలు లోకంలో ప్రసిద్ధం. బ్రహ్మచర్యమని, గృహస్థమని, వానప్రస్థమని, సన్యాసమని. సన్యాసం అనే పదానికి అన్నిటినీ వదిలేయటం అని అర్థం. బట్టల్ని కాదు, లోపలుండేటువంటి కామక్రోధాలను కూడా వదిలేయటం. అది వదిలినట్లయితే అతను సన్యాసి అని పిలువబడతాడు. జ్ఞేయస్సనిత్య సన్యాసి యో నద్వేష్టి నకాంక్షతి నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే అని భగవద్గీతలో చెప్పారు. ఎటువంటి కోరికలు ఆయనకు ఉండదు, అలాగే ఎవరిని ఆయన ద్వేషించడు. ఈ విధమైన మనస్సు వచ్చిన వాడే సన్యాసి అని పిలువబడతాడు. ఇటువంటి సన్యాసం కలిగిన వాడికే ఆ ఆత్మసాక్షాత్కారం అనేది సిద్ధిస్తూ ఉంటుంది. ఇదే విషయాన్ని చాలా విస్తారంగానే చెప్పారు. మోక్షం కావాలంటే దండ సన్యాసమే తీసుకోవాల్సిన నియమమేం లేదు. మనకి శాస్త్రంలో విద్వత్ సన్యాసమని, వివిధుషా సన్యాసమని 2 రకాలుగా ఉన్నాయి. విద్వత్ సన్యాసం అన్నట్లయితే గృహస్థులుగా ఉండి ఇవన్నీ కూడా నశ్వరములు, ఇవన్నీ కూడా బంధకారణములు అని తెలుసుకుని ఏదైతే బంధమోచనమో, ఏదైతే శాశ్వతమో దాని యందు మనస్సును దృఢంగా నిలిపి ఉండేటువంటి వాళ్ళు విద్వత్ సన్యాసులను పిలువబడుతున్నారు. వశిష్ఠ మహర్షి కనిపిస్తూ ఉంటారు, విశ్వామిత్ర మహర్షి ఉన్నారు. వీళ్ళందరూ కూడా సన్యసించినట్టుగా చరిత్ర లేదు. వాళ్ళు గృహస్థులుగానే ఉన్నారు. గృహస్థులుగా ఉండి సాధనలు చేసి తమను సృష్టించినటువంటి చతుర్ముఖ బ్రహ్మ కూడా ఏదో ఒక రోజు నశ్వరుడే. ఆయన ఉన్నటువంటి ఆ బ్రహ్మలోకం కూడా ఏదో ఒక రోజు నశించిపోతుంది. కాబట్టి ఆ బ్రహ్మలోక వాసం కూడా హేయమే అనే భావనకు వచ్చి సర్వశాశ్వతమైనటువంటి ఆ నారాయణ పదాన్ని పొందడానికి వాళ్ళు పరితపిస్తూ ఉంటారు. కనుక ఇట్లా ఆలోచించే వాళ్ళు కనుక వాళ్ళు విద్వత్ సన్యాసులను పిలుస్తూ ఉంటారు. ఇలా సాధన చేయాలనే పరిపక్వంతో ఇవన్నీ కూడా నాకు బంధకములుగా ఉన్నాయి అనే అభిప్రాయంతో మోక్షాన్ని పొందాలనే పరితాపంతో
పొందేటువంటి ఒకానొక ప్రయత్నమే వివిధిషా సన్యాసం. ఇది ఆశ్రమ సన్యాసం అని పిలుస్తారు. పరమాత్మ జ్ఞానికి మోక్షం ఇస్తాడు తప్ప ఆయనకు అక్కడ వర్ణంతో కానీ మరొక దానితో కానీ ఎటువంటి సంబంధము లేదు. మనకి భక్తి ఉన్నట్లయితే, పరమాత్మ యందు దృఢమైన విశ్వాసం ఉన్నట్లయితే సర్వవ్యాపీ పరమాత్మ అనే అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానం కలుగుతుంది. అలా జ్ఞానం కలిగినట్లయితే మనం కూడా సన్యాసులం అవుతాం. ఇలా సన్యాసం అయిన తర్వాత ఏం జరుగుతుంది అన్నట్లయితే సన్యాసేన కృంతతి. ఆయన ఇటువంటి సన్యాసం వచ్చిన తర్వాత అతన్ని ఉపసంహరింపజేయవాడు, మళ్ళీ అతనికి జన్మ లేకుండా చేయవాడు కనుక ఆయన సన్యాసకృత అని పిలువబడతాడు. ఇదే విషయం మనకి వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థ సన్యాస యోగాద్యతయ శుద్ధ సత్వాః అని కనిపిస్తున్నది. యతి అనే పదానికి కూడా యతనశీల, నిరంతరం ఆ విధమైన సాధన చేసేవాడు అనే అర్థం కల్పిస్తున్నది. ఇలా సాధన మనం కూడా చేయాలి అనే దివ్యోపదేశం ఈ సన్యాసకృత అనే నామం చెబుతున్నది. ఇంకో అర్థం చెప్పుకోవచ్చు. సన్యాస అనే పదానికి ఉంచుట అనే అర్థం కూడా ఉన్నది. న్యాస అనే పదానికి వదిలిపెట్టుట అనే అర్థం ఉన్నట్లు ఉంచుట అనే అర్థం కూడా ఉంది. మహాన్యాస అని పిలుస్తూ ఉంటాం. అంటే ఈ శరీరంలో సర్వవ్యాపి అయినటువంటి ఆ పరమాత్మను మనం ఆయా స్థానంలో ఉంచుకుంటూ ఉంటాం. ఇది అంటే నారుద్రో రుద్రమర్చేదనే ఒక సిద్ధాంతాన్ని అనుసరించి నేనే శివుణ్ణి నేనే శివుణ్ణి ఆరాధిస్తున్నాను అని మహాన్యాసం యొక్క తాత్పర్యం అది. ఆ విధంగా పరమాత్మను బాగా హృదయంలో పెట్టుకున్న వాళ్ళని కూడా ఉద్ధరించువాడు అనే అర్థాన్ని కూడా అనుసంధానం చేసుకోవచ్చు. ఇది కావాలంటే ఏం చేయాలి అన్నట్లయితే శమః అని పరిణామం. అంటే సర్వేంద్రియ వినిగ్రహం కావాలి. జ్ఞాన సాధనలో మొదటి మెట్టు ఇది. మనకి తెలియకుండానే మన ఇంద్రియాలన్నీ కూడా బాహ్యమైన విషయాలపై వెళ్ళిపోతూ ఉంటుంది. అది కాముగా ఉండకుండా ఆ విషయాలను తీసుకొచ్చి మనస్సులో ప్రతిబింబేట్లుగా చేస్తూ ఉంటుంది. ఈ మనస్సు ఏమో దాని మీద రాగద్వేషాలనే ఉప్పుకారాలు చల్లుతూ ఉంటుంది. తద్వారా మన ప్రవృత్తిని కలుగుతూ ఉంటాం. ఎప్పుడైతే మనం బాహ్య ఆభ్యంతర ఇంద్రియాల ఉపశమనాన్ని చేస్తూ ఉంటామో, ఎప్పుడైతే సర్వవ్యాపి అయినటువంటి పరమాత్మ యందు సాధ్యం కాకపోతే మనకు నచ్చినటువంటి దివ్యమంగళ స్వరూపంపై దృఢంగా ఆ పరమాత్మను అనుసంధానం చేస్తూ ఉంటామో, ఆ పరమాత్మను ఆ తదేక ప్రత్యానతా ధ్యానం అని యోగ సూత్రంలో చెబుతారు. ఆ పరమాత్మ యొక్క విషయాన్ని నిరంతరం స్మరిస్తూ ఉంటామో, దివ్యమంగళ ఆకృతిని నిరంతరం స్మరిస్తూ ఉంటామో, వేరే విషయాలు ఆలోచించకుండా ఉంటూ ఉంటామో, అప్పుడు మనకి శాంత, దాన్నే శమః అని పిలువబడతారు. ఇలా పిలువబడినట్లయితే పరమాత్మ యొక్క సన్యాసం మనకు ఖచ్చితంగా లభిస్తుంటుంది. ఒకవేళ పరమాత్మ యొక్క సన్యాసం అంటే బాగా ఉండుట అనే స్థితి మనకు కలిగినట్లయితే లభించే ఫలితం ఏమిటి అన్నట్లయితే శాంత అని. శాంత అంటే సర్వ విషయ అసక్త అని. పరమాత్మ అయితే ఎటువంటి విషయాసక్తత ఆయనకి లేదు. ఆయన పేరే నిరంజన. అంజనం అంటే బంధనం. మనకి ఏదైనా విషయంపై వ్యామోహం లేక ద్వేషం ఉన్నట్లయితే దానికి ఫలాన్ని అనుభవించడానికి మనం ఒక శరీరాన్ని పొందవలసి ఉంటుంది. పరమాత్మ ఎవరి యందు ద్వేషము లేదు, ఎవరి యందు రాగము లేదు. ఎందుకు లేవు అన్నట్లయితే ఇవన్నీ కూడా ప్రకృతి యొక్క ఫలములు. రాగము అనేది రజోగుణము యొక్క ఫలితమైనట్లయితే ద్వేషం అనేది తమో గుణము యొక్క ఫలితం. పరమాత్మ ప్రకృతికి అనధీనుడు కనుక, ప్రకృతి అధీనుడు కాదు కనుక ఆయనకు నమే ద్వేష్యోస్తిన ప్రియ అని భగవద్గీతలో చెప్పినట్లుగా ఆయనకు ఎటువంటి రాగము లేక అంజనము లేదు. కాబట్టి ఆయన నిరంజన. ఈ విధంగా ఆయన శాంత. ఎప్పుడైతే మనం ఆ పరమాత్మను శమ ద్వారా అంటే ఇంద్రియ నిగ్రహముల ద్వారా హృదయంలో బాగా పెట్టుకుంటూ ఉంటామో, లేక వైరాగ్యాన్ని సంపాదిస్తామో, అన్నిటినీ వదిలే రాగద్వేషాలని న్యాసం చేస్తూ ఉంటామో, అప్పుడు మనకు దొరికేది శాంతము అనే అభిప్రాయాన్ని పరిణామం చెబుతున్నది. ఇవన్నీ కలగాలంటే ఇవాళ వచ్చేసింది ఇప్పుడిప్పుడు లేచిందే పరుగున్నట్టుగా వ్యవహారం చేస్తాను అంటే కుదరదు. నిష్ఠ అనే పై మాట చెప్పారు. మనకి లోకంలో అనుష్ఠాన శ్రద్ధ ఉన్నవాడిని వాడు నిష్ఠావంతుడు అని పిలుస్తూ ఉంటాం. అలాగే పరమాత్మ కూడా సాధన చేయాలంటే సాధకులకు నిష్ఠ ఉండాలి. నిష్ఠ అనే పదానికి నితరాం స్థితి అని. పరమాత్మ సృష్టి జరిగినప్పుడు లేక జరగనప్పుడు, ప్రళయకాలమునందు లేక సృష్టి కాలమునందు ఉభయత్నా కూడా నిరంజనుడుగా ఎటువంటి సంగము లేకుండా అలాగే అఖండానంద చైతన్య స్వరూపంగా ప్రకాశిస్తూ ఉంటాడు. ఆయన
సృష్టి జరుగుతున్నప్పుడు ప్రతి జీవిలో ఆయనే ఉన్నాడు, జీవి స్వరూపుగా ప్రకాశించేవాడు ఆ పరమాత్మే. కానీ జీవి యొక్క సుఖ దుఃఖాల యొక్క సంస్పర్శ ఆయనకు అంటదు. అలాగే జీవులందరూ కూడా ప్రళయకాలంలో ఆయననే ఆశ్రయించి ఉంటారు. అప్పుడు కూడా ఆయన ఎటువంటి ఆ సంగము ఆయన కలదు, అసక్తుడిలాగా అలాగే ఉంటాడు. కనుక ఒకే రకంగా నిరంతరము ఉండేవాడు కనుక నిష్ఠ అని ఆయన పిలువబడతాడు. మనం కూడా అదే విధమైన సాధన చేయాలి. ఆ సర్వవ్యాపి అయినటువంటి అన్ని దేహముల యందు ఉండేటువంటి ఏకస్వరూపుడైనటువంటి పరమాత్మను తెలుసుకునే ప్రయత్నం మానకుండా చేయాలి అనే ఉపదేశం ఈ నిష్ఠ అనే పదాన్ని మనకి చెబుతున్నది. ఇదే విషయం మనకి ఉపనిషత్తు కూడా చెబుతూ ఉన్నది. తర్వాత ఆ ఫలిత స్వరూపం మొదటేమో శాంత అని అన్నారు, తర్వాత ఇప్పుడు శాంతి అని పిలుస్తున్నారు. అక్కడేమో విషయ సుఖేషు అసక్తత్వ స్థితి అని చెప్పారు, ఇక్కడేమో సమస్త అవిద్యా నివృత్తి అని చెబుతున్నారు. సంసారానికి కారణమే అవిద్య. నేనే శరీరము లేక ఇంద్రియములే నేను ఇత్యాది ఏదైతే భావనలున్నాయో, నేను అనే అహంత్వ భావన మొదలగు ఏవైతే ఉన్నాయో అవన్నే అవిద్య అని పిలువబడుతూ ఉంటాయి. ఈ అవిద్య వల్లే పుట్టేవే ఈ సంసారం మొత్తం కూడా. ఎప్పుడైతే పరమాత్మే సర్వవ్యాపి, పరమాత్మ తప్ప మరొక పదార్థం లేదు, వాసుదేవ సర్వం అనే నిష్ఠ వల్ల జ్ఞానం కలుగుతుందో, వాసుదేవ సర్వం పరమాత్మ తప్ప మరొక పదార్థం ప్రపంచంలో లేదు అనే భావన ఖచ్చితంగా జరుగుతుందో, అప్పుడు అవిద్య యొక్క ఈ సమగ్ర సంసారానికి కారణభూతమైనటువంటి అవిద్య యొక్క నాశనం అవుతుంది. అప్పుడు శాంతి, విశ్రాంతి, ఉపశాంతి కలుగుతుంది. కనుక ఆయన శాంతి అని పిలువబడతాడు. అంటే ఇటువంటి అవిద్య నాశనం అయిపోయిన తర్వాత దొరికేది ఏమిటి అని ఆలోచన చేసినట్లయితే అదే విశ్రాంతి అంటాం. ఆ విశ్రాంతే పరమాత్మ, అదే అఖండానంద చైతన్య స్వరూపం అనే అభిప్రాయంతో శాంతి అని పిలువబడతారు. అది అర్థం కావడం కోసమే పరాయణం, పరం ప్రకృష్టమైన అయనం మార్గము అని. అంటే ఎవరిని పొంది పునరావృతరహితమైన స్థానాన్ని మనం పొందుతూ ఉంటామో అటువంటి స్థానం ఆ పరమాత్మ కనుక ఆయన పరాయణం అని పిలువబడుతున్నాడు. ఎవరైతే మనఃప్రశాంతతను కోరుకుంటూ ఉంటారో వాళ్ళు ఈ 12 నామాలతో కూడినటువంటి ఈ శ్లోకాన్ని అనుసంధానం చేసుకున్నట్లయితే గొప్పదైన ఫలితాన్ని పొందుతూ ఉంటారు అనే విషయాన్ని చెబుతూ ఉన్నారు. ఆ తర్వాత శుభాంగశాంతిదస్రష్ట కుముదః కువలేశయ గోహితో గోపతిర్గోప్త వృషభాక్షో వృషప్రియ అని 63వ శ్లోకం. శుభాంగ పరమాత్మ యోగ ప్రక్రియనే చెప్పుకుంటూ వచ్చాడు. పరమాత్మ దివ్యమంగళ స్వరూపుడు, ఆయన అంగాలన్నీ అందంగా ఉంటాయి. ఇవి విషయం మనకి తెలిసిందే. కానీ ఇక్కడ యోగ ప్రక్రియ తర్వాత నిర్వాణ ప్రక్రియ కనిపిస్తున్నది కాబట్టి ఆయన శుభాంగ అనే పదం ద్వారా అష్టాంగ యోగములు చెప్పబడుతూ ఉన్నాయి. యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధులు అనే యోగశాస్త్రంలో ఏవైతే చెప్పబడి ఉన్నాయో, ఏవైతే సమాధి పరమ నిర్వాణ స్థితిని అంటే చిత్తవృత్తి నిరోధ స్థితిని అందిస్తాయో అటువంటి అంగములు 8 కలిగిన వాడు కనుక ఆయన శుభాంగ అని పిలువబడతాడు. ఎవరైతే ఈ అష్టాంగ యోగ సాధనలు చేస్తారో వాళ్ళకి దక్కే ఫలితం ఏమిటి అంటే శాంతి. ఆ శాంతిని అనుగ్రహించువాడు ఆయనే. అది కూడా అసంప్రజ్ఞాత సమాధి అని పిలుస్తారు. ఒకవేళ సమాధి స్థితి అనేది చివరి స్థితి. అంటే సకల చిత్తవృత్తుల యొక్క అన్ని రకాల ఆలోచనల యొక్క ఉపసంహరణనే సమాధి అని పిలిచారు. ఆ సమాధి స్థితిలో పరమాత్మ, నేను పరమాత్మను ధ్యానిస్తున్నాను అనే ఒక జ్ఞానము లేక ఆ జ్ఞానము కూడా లేకపోవుట, నేను అనే భావన కూడా లేకపోవుట అనే దాన్ని సమాధి అని పిలుస్తూ ఉంటారు. ఇటువంటి దశలలో ఉన్న వాళ్ళ యొక్క పాపపుణ్యాలను చూచువాడు కనుక ఆయన స్రష్ట అని పిలువబడుతూ ఉంటాడు. స్రష్ట అనే పదానికి 3 అర్థాలు ఇక్కడ అనుసంధానం చేసుకోవచ్చు. ససర్జ సృష్టి చేసేవాడు, సృష్టి చేయాలంటే ఉపసంహరణకర్త, ఉపసంహరించిన వాడే సృష్టి చేస్తాడు కాబట్టి ఆయన స్రష్ట ససర్జ అని పిలుస్తుంటారు. ఈ జగదాది కారణం అనే భావనను కూడా మనం అనుసంధానం చేసుకోవచ్చు. అహం సర్వస్య ప్రభవ మత్తస్సర్వం ప్రవర్తతే, నేనే అన్నిటికీ మూల కారణాన్ని, నా నుండే ఇవన్నీ ఆవిర్భవిస్తూ ఉన్నాయి అని పరమాత్మ చెప్పాడు కాబట్టి ఆయన స్రష్ట అని పిలువబడతాడు. పైపెచ్చు ఆయన కుముదః ఏ విధంగా సృష్టి చేశాడు అన్నట్లయితే ఆయన ప్రధానంగా ఈ భూమిని సృష్టించాడు. భూమి యొక్క గొప్పతనాన్ని మనం ఇంతకుముందు 2-3 సార్లు చెప్పుకున్నాం. జీవులకు పాపపుణ్య పరిహారము చేసుకోవటానికి అనువైన ప్రాంతం ఈ భూమి. ఈ భూమి కన్నా కింద లోకాలలో కర్మాధికారం లేదు, పై లోకాలలో కర్మాధికారం లేదు.
ఈ భూమిలోనే, ఈ మానవ జన్మలోనే అతను తన యొక్క జన్మ సంసారాలకు కారణభూతమైనటువంటి పాప పంకిలాన్ని సమూలంగా నాశనం చేసుకోగలడు. కనుక ఆయన భూమిని సృష్టించాడు. కనుక ఆయనకి భూమి అంటే చాలా ఇష్టం. కాబట్టే కహ అనే పదానికి భూమి అని అర్థం. ఆ భూమి యందు మోదము కలిగిన వాడు, మోద్యతే అంటే భూమి యందు అనురక్తి కలిగిన వాడు, భూమి అంటే ఇష్టమైన వాడు. కనుక ఆయన కుముదహ అని పిలువబడతాడు. భూమి అంటే ఇష్టం అంటే భూలోక వాసులైన జనుల యందు ప్రీతి కలిగిన వాడు అనే అర్థాన్ని చెప్పుకోవచ్చు. అంతేకాదు కువలయశయ, ఆయన ఈ జీవును రక్షించడం కూడా ఆయన యొక్క బాధ్యతే. ఈ పరమాత్మ మనం అనుకున్నాం వైకుంఠ అనే నామ విస్తరణ చేసేటప్పుడు ఏ విధంగా ఈ భూమిని ఆయన రక్షిస్తూ ఉన్నాడు అంటే, కేవలం ఆ భూమిని అట్లాగే వెళ్ళిపోతున్నట్లయితే అఖండంగా అలాగే జారిపోతూ ఉంటుంది. అలా భూమి జారిపోకుండా దాని చుట్టూ నీటితో ఒక కట్టడిని ఏర్పాటు చేశాడు. ఆ కట్టడి ఏర్పాటు చేసేటప్పుడు మళ్ళీ ఈ భూమి ఆ నీళ్ళలో కరిపోకుండా చుట్టూతా కొండలతో గోడ లాంటిది ఏర్పాటు చేశాడు. ఇలా కుంఠనం చేసిన వాడు కనుక, చాలా విశేషమైన కుంఠనమును చేసిన వాడు కనుక ఆయన వైకుంఠ అనుకున్నాం. అదే మాట ఇక్కడ చెబుతూ ఉన్నారు. ఈ కహ అనే పదానికి భూమి అని అర్థం. ఆ భూమిని నీటి స్వరూపంగా ఆవరించి రక్షిస్తూ ఉన్నవాడు కనుక ఆయనకు కువలహ అని పేరు. అలా ఉండి చేతే నిద్రిస్తూ ఉండేవాడు కనుక ఆయన కువలయశయ అని పిలువబడుతూ ఉంటాడు. కేవలం అంతేకాదు, వలయం అనే పదానికి ఆవరించుట అనే అర్థం కూడా ఉన్నది. ఈ కుహ అనే పదానికి అనేక కోటి బ్రహ్మాండాలు అనే అర్థం కూడా ఉంది. సమస్త బ్రహ్మాండాలను కూడా ఆవరించి ఉన్నవాడు అనే అర్థాన్ని కూడా మనం అనుసంధానం చేసుకోవచ్చు. ఇకపై మనం భక్తి శ్రద్ధలతో శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించుకుందాం. సుధన్వాఖండ పరశుః దారుణోద్రవిణప్రదః దివిస్పృక్ సర్వదృగ్వ్యాసో వాచస్పతిరయో నిజః త్రిసామాసామగస్సామా నిర్వాణం భేషజం భిషక్ సన్యాసకృచ్ఛమశాంతో నిష్ఠా శాంతిః పరాయణం శుభాంగశాంతిదస్రష్టా కుముదః కువలేశయః గోహితో గోపతిర్గోప్తా వృషభాక్షో వృషప్రియః ఇక మనం భక్తి శ్రద్ధలతో పారాయణాన్ని ప్రారంభించుకుందాం. అస్య శ్రీ విష్ణోర్దివ్య సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య శ్రీ వేదం వ్యాసో భగవాన్ ఋషిః అనుష్ఠుప్ఛందః శ్రీ మహావిష్ణుః పరమాత్మా శ్రీమన్నారాయణో దేవతా అమృతాంశోద్భవో భానురితి బీజం దేవకీ నందన సృష్టేతి శక్తిః ఉద్భవః క్షోభనో దేవ ఇతి పరమో మంత్రః శంఖభృన్నందకీ చక్రేతి కీలకం శార్ంగధన్వా గదాధర ఇత్యస్త్రం రథాంగపాణిరక్షోభ్య ఇతి నేత్రం త్రిసామాసామగస్సామేతి కవచం ఆనందం పరబ్రహ్మేతి యోనిః ఋతుః సుదర్శనః కాల ఇతి దిగ్బంధః శ్రీ విశ్వరూప ఇతి ధ్యానం
श्रीमहाविष्णुप्रीत्यर्थे सहस्रनामस्तोत्रपारायणे विनियोगः। ध्यानम् शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्ध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम्। विश्वं विष्णुर्वषट्कारो भूतभव्यभवत्प्रभुः भूतकृद्भूतभृद्भावो भूतात्मा भूतभावनः भूतात्मा परमात्मा च मुक्तानां परमागतिः अव्ययः पुरुषः साक्षी क्षेत्रज्ञोऽक्षर एव च योगो योगविदां नेता प्रधानपुरुषेश्वरः नारसिंहवपुः श्रीमान् केशवः पुरुषोत्तमः सर्वः सर्वशिवस्तानुर्भूतादिर्निधिरव्ययः सम्भवो भावनो भर्ता प्रभवः प्रभुरीश्वरः स्वयंभो शम्भुरादित्यः पुष्कराक्षो महास्वरः अनादिनिधनो धाता विधाता धातुरुत्तमः अप्रमेयो ऋषिकेशः पद्मनाभोऽमरप्रभुः विश्वकर्मा मनुस्पष्टा सविष्ठस्थविरो ध्रुवः अग्राह्यः शाश्वतः कृष्णो लोहिताक्षः प्रदर्धनः प्रभोतस्त्रिकमुग्धाम पवित्रं मङ्गलं बलम् ईशानः प्राणदः प्राणो ज्येष्ठः श्रेष्ठः प्रजापतिः हिरण्यगर्भो भूगर्भो माधवो मधुसूदनः ईश्वरो विक्रमी धन्वी मेधावी विक्रमः क्रमः अनुत्तमो दुराधर्षः कृतज्ञः कृतिरात्मवान् सुरेशः शरणं शर्म विश्वरेताः प्रजाभवः अहः संवत्सरो व्यालः प्रत्ययः सर्वदर्शनः अजः सर्वेश्वरः सिद्धः सिद्धिः सर्वादिरच्युतः वृषा कपिरमेयात्मा सर्वयोगविनिःसृतः वसुर्वसुमनः सत्यः समात्मा संविदः समः अमोघः पुण्डरीकाक्षो वृषकर्मा वृषाकृतिः रुद्रो बहुशिरा बभ्रुर्विश्वयोनिः शुचिश्रवाः अमृतः शाश्वतस्थाणुर्वरारोहो महातपाः सर्वगः सर्वविद्वाणुर्विश्वक्सेनो जनार्दनः वेदो वेदविदौ यङ्गो वेदाङ्गो वेदवित्कविः लोकाध्यक्षः सुराध्यक्षो धर्माध्यक्षः कृताकृतः चतुरात्मा चतुर्व्योहश्चतुर्दंश्रश्चतुर्भुजः भ्राजिष्णुर्भोजनं भोक्ता सहिष्णुर्जगदादिरः अनघो विजयो जेता विश्वयोनिः पुनर्वसुः उपेन्द्रो वामनः प्रांशुरमोघः शुचिरोर्जितः
अतीन्द्रः सङ्ग्रहः सर्गो धृतात्मा नियमो यमः वेद्यो वैद्यः सदा योगी वीरः माधवो मधुः अतीन्द्रियो महामायो महोत्साहो महाबलः महाबुद्धिर्महावीर्यो महाशक्तिर्महाद्युतिः अनिर्देश्य वपुः श्रीमानमेयात्मा महाद्रिधृत् महेश्वासो महीभक्ता श्रीनिवासः सताङ्गतिः अनिरुद्धः सुरानन्दो गोविन्दो गोविदाम्बदिः मरीचिर्दमनोहंसः सुवर्णो भुजगोत्तमः हिरण्यनाभः सुतपाः पद्मनाभः प्रजापतिः अमृत्यः सर्वदृक्सिंहः सन्धाता सन्धिमान् स्थिरः अजो दुर्मर्षणः शास्त्रा विश्वात्मा सुरारिः गुरुर्गुरुतमो धाम सत्यः सत्यपराक्रमः निमिषो निमिषस्रग्रीवाचस्पतिरुदारधीः अग्रणी ग्रामणी श्रीमान् न्यायो नेता समीरणः सहस्रमूर्धा विश्वात्मा सहस्राक्षः सहस्रपात् आवर्तनो निवृत्तात्मा संवृतः सम्प्रमर्दनः अहः संवर्तको वह्निरनिलो धरणीधरः सुप्रसादः प्रसन्नात्मा विश्वभुग्विभुः सत्कर्ता सत्कृतः साधुर्जह्नुर्नारायणो नरः असङ्ख्येयो प्रमेयात्मा विशिष्टः शिष्टकृच्छुचिः सिद्धार्थः सिद्धसङ्कल्पः सिद्धिदः सिद्धिसाधनः वृषाहि वृषभो विष्णुर्वृषपर्वा वृषोदरः वर्धनो वर्धमानश्च विविक्तः श्रुतिसागरः सुभुजो दुर्धरो वाग्मी महेन्द्रो वसुदो वसुः नैररूपो बृहद्रूपः शिविविष्टः प्रकाशनः ओजस्तेजोद्युतिधरः प्रकाशात्मा प्रतापनः रद्धस्पष्टाक्षरो मन्द्रश्चन्द्रांशुर्भास्करद्युतिः अमृतांशोद्भवो भानुः शशबिन्दुः सुरेश्वरः औषधं जगतः सेदः सत्यधर्मपराक्रमः भूतभव्यभवन्नाथः पवनः पावनो नलः कामः कामकृत्कान्दः कामः कामप्रदः प्रभुः युगादिकृत्युगामर्तो नैकमायो महाशनः अदृश्यो व्यक्तरूपश्च सहस्रजिदनन्दजित् इष्टो विशिष्टः शिष्टेष्टः शिखण्डी नहुषो वृषः क्रोधः क्रोधकृत्कर्ता विश्वबाहुर्महीधरः अच्युतः प्रथितः प्राणः प्राणदो वासवानुजः अपानिधिरधिष्ठानमप्रमत्तः प्रतिष्ठितः स्कन्दः स्कन्दधरो धुर्यो वरदो वायुवाहनः वासुदेवो बृहद्भानुरादिदेवः पुरन्दरः अशोकस्तारणस्तारः शूरः शूरिर्जनेश्वरः अनुकूलश्च तावर्तः पद्मी पद्मनिभेक्षणः
पद्मनाभोरविन्दाक्षः पद्मगर्भः शरीरभृत् महद्धिवृद्धो वृद्धात्मा महाक्षो गरुडध्वजः अतुलशरभो भीमः समयज्ञो हविर्हरिः सर्वलक्षणलक्ष्म्यो लक्ष्मीवान् समितिञ्जयः वीक्षरो रोहितो मार्गो हेतुर्दामोदरः सहः महीधरो महाभागो वेगवानमिताशनः उद्भवः क्षोभनो देवः श्रीगर्भः परमेश्वरः करणं कारणं कर्ता विकर्ता गहनो गुहः व्यवसायो व्यवस्थानः संस्थानस्थानदो ध्रुवः परर्थिः परमस्पष्टस्तुष्टः पुष्टः शुभेक्षणः रामो विरामो विरजो मार्गो नेयो नयो नयः वीरः शक्तिमतां श्रेष्ठो धर्मो धर्मविदुत्तमः वैकुण्ठः पुरुषः प्राणः प्राणदः प्रणवः पृथुः हिरण्यगर्भः शत्रुघ्नो व्याप्तो वायुरथोक्षजः ऋतुः सुदर्शनः कालः परमेष्ठी परिग्रहः उग्रः संवत्सरो दक्षो विश्रामो विश्वदक्षिणः विस्तारस्थावरस्थानः प्रमाणो बीजमव्ययम् अर्थोऽनर्थो महाकोशो महाभोगो महाधनः अनिर्विण्णस्थविष्ठो भूर्धर्मयोपो महामखः नक्षत्रनेमिर्नक्षत्री क्षमः क्षामः समीहनः यज्ञयुज्यो महेज्यश्च क्रतुः सत्रं सताङ्गतिः सर्वदर्शी विमुक्तात्मा सर्वज्ञो ज्ञानमुत्तमम् सुव्रतः सुमुखः सूक्ष्मः सुघोषः सुखदः सुहृत् मनोहरो जितक्रोधो वीरबाहुर्विदारणः स्वापनः स्ववशो व्यापी नैकात्मानैककर्मकृत् वत्सरो वत्सलो वत्सी रत्नगर्भो धनेश्वरः धर्मगुर्धर्मगुर्धर्मी सदसत्क्षरमक्षरम् अविज्ञाता सहस्रांशुर्विधाता कृतलक्षणः गभस्तिनेमिः सत्त्वस्थः सिंहो भूतमहेश्वरः आदिदेवो महादेवो देवेशो देवभृद्गुरुः उत्तरो गोपतिर्गोप्ता ज्ञानगम्यः पुरातनः शरीरभूतभृद्भोक्ता कपीन्द्रो भूरिदक्षिणः सोमपोमृतमः सोमः पुरुजित्पुरुषोत्तमः विनयोजयः सत्यसन्धो दाशार्हः सात्वताम्बदिः जीवो विनयिता साक्षी मुकुन्दोऽमितविक्रमः अम्भोनिधिरनन्दात्मा महोदधिशयोऽन्तकः अजो महार्हस्वाभाव्योजितामित्रः प्रमोदनः आनन्दोऽनन्दनोऽनन्दः सत्यधर्मात्रिविक्रमः महर्षिः कपिलाचार्यः कृतज्ञो मेदिनीपतिः त्रिपदस्त्रिदशाध्यक्षो महाशृङ्गः कृतान्तकृत महावराहो गोविन्दः सुषेणः कनकाङ्गदी
गुह्यो गभीरो गहनो गुप्तश्चक्रगदाधरः वेधास्माङ्गोजितः कृष्णो दृढः सङ्कर्षणोच्युतः वरुणो वारुणो वृक्षः पुष्कराक्षो महामनाः भगवान् भगवानन्दी वनमाली हलायुधः आदित्यो ज्योतिरादित्यः सहिष्णुर्गजसत्तमः सुधन्वा खण्डपरुषर्दारुणो द्रविणप्रदः द्विविसृक् सर्वदृग्व्यासो वाचस्पतिरयो निजः त्रिसामासामगः सामनिर्वाणम् भेषजम् भिषक् संन्यासकृच्छमः शान्तो निष्ठा शान्तिः परायनो शुभाङ्गः शान्तिदः स्रष्टा कुमुदः कुवलेशयः गोहितो गोपतिर्गोप्ता वृषभाक्षो वृषप्रियः अनिवर्ती निवृत्तात्मा संक्षेप्ता क्षेमकृच्छिवः श्रीवत्सवक्षा श्रीवासः श्रीपतिः श्रीमदाम्बरः श्रीधः श्रीशः श्रीनिवासः श्रीनिधिः श्रीविभावनः श्रीधरः श्रीकरः श्रेयः श्रीमान् लोकत्रयाश्रयः स्वक्षस्वङ्गः शतानन्दो नन्दिर्ज्योतिर्गणेश्वरः विजितात्मा विधेयात्मा सत्कीर्तिश्चिन्न संशयः उदीर्णः सर्वतश्चक्षुरनीशः शाश्वतस्थिरः भूषयो भूषणो भूतिर्विशोकः शोकनाशनः अर्चिष्मार्चितः कुम्भो विशुद्धात्मा विशोधनः अनिरुद्धो प्रतिरथः प्रद्युम्नोमितविक्रमः कारणेमिनिहावीरः शौरिः शौरजनेश्वरः त्रिलोकात्मा त्रिलोकेशः केशवः केशिहा हरिः कामदेवः कामपालः कामेकान्तः कृतागमः अनिर्देश्यमभुर्विष्णुर्वीरो नन्दो धनञ्जयः ब्रह्मण्यो ब्रह्मगुब्रह्मा ब्रह्म ब्रह्मविवर्धनः ब्रह्मविद्ब्राह्मणो ब्रह्मी ब्रह्मज्ञो ब्राह्मणप्रियः महाक्रमो महाकर्मा महातेजा महोरगः महाक्रतुर्महायज्वा महायज्ञो महाहविः स्तव्यस्तव प्रियस्तोत्रम् स्तुतिस्तोतारणप्रियः पूर्णः पूरयिता पुण्यः पुण्यकीर्तिरनामयः मनोजवस्तीर्थनो वसुरेता वसुप्रदः वसुप्रदो वासुदेवो वसुर्वसुमनाहविः सद्गतिः सत्कृतिः सत्ता सद्भूतिः सत्परायणः शूरसेनो यदुश्रेष्ठः सन्निवासः सुयामनः भूतावासो वासुदेवः सर्वासुनिलयो नलः दर्पः दर्पदो दृक्तो दुर्धरोधापराजितः विश्वमूर्तिर्महामूर्तिर्दीप्तमूर्तिरमूर्तिमान् अनेकमूर्तिरव्यक्तः शतमूर्तिः शताननः एकोनैकः सवक्यं यत्तत्पदममुत्तमम् लोकबन्धुर्लोकनाथो माधवो भक्तवत्सलः सुवर्णवर्णो हेमाङ्गो बलाङ्गश्चन्दनाङ्गदी वीरः विषमः शून्यो घृताशीलचलश्चलः अमाने मानदो मान्यो लोकस्वामी त्रिलोकधृत् सुमेधा मेधजो धन्यः सत्यमेधाधराधरः तेजो वृषोद्युतिधरः सर्वशस्त्रभृताम्बरः प्रग्रहो निग्रहो व्यग्रो नैकशृङ्गो गदाग्रजः
चतुर्मूर्तिश्चतुर्बाहुश्चतुर्व्यूहश्चतुर्गतिः चतुरात्मा चतुर्भावश्चतुर्वेदविवेकपात् समावर्तो निवृत्तात्मा दुर्जयो दुरतिक्रमः दुर्लभो दुर्गमो दुर्गो दुराभासो दुरारिः शुभांगो लोकसारंगः सुतन्तुस्तन्तुवर्धनः इन्द्रकर्मा महाकर्मा कृतकर्मा कृतागमः उद्भवः सुन्दरः सुन्दो रत्ननाभः सुलोचनः अर्को वाजसनः शृङ्गी जयन्तः सर्वविजयी सुवर्णबिन्दुरक्षोभ्यः सर्वभागीश्वरेश्वरः महाह्रदो महाकर्तो महाभूतो महानिधिः कुमुदः कुन्दरः कुन्दः पर्जन्यः पावनोऽनिलः अमृतांशो मृतवपः सर्वज्ञः सर्वतोमुखः सुलभः सुमृतः सिद्धः शत्रुजिच्छत्रुतापनः न्यक्रोधो दुम्बरोश्वस्तश्चाणूराङ्घ्रनिषूदनः सहस्राच्यः सप्तजिह्वः सप्तैधाः सप्तवाहनः अमूर्तिर्नघो चिन्त्यो भयकृद्भयनाशनः अनर्बृहत्कृशस्थूलो गुणभिर्निर्गुणो महान् अधृतस्वधृतस्वास्थ्यः प्राग्वंशो वंशवर्धनः भारभृत्कथितो योगी योगीशः सर्वकामदः आश्रमश्रमणः क्षामः सुपर्णो वायुवाहनः धनुर्धरो धनुर्वेदो दण्डो दमयिता दमः अपराजितः सर्वसः नियन्ता नियमो यमः सत्त्ववान् सात्विकः सत्यः सत्यधर्मपरायणः अभिप्रायः प्रियार्होः प्रियकृत्प्रीतिवर्धनः विहाय सगतिर्ज्योतिः सुरचिर्हुतभुग्विभुः रविर्विलोचनः सूर्यः सविता रविलोचनः अनन्तो हुतभुग्भोक्ता सुखदो नैकदोऽग्रदः अनिर्विण्णः सदा मर्षि लोकाधिष्ठानमद्भुतः सनातनतमः कपिलः कपिलव्ययः स्वस्तिगः स्वस्तिगः स्वस्तिः स्वस्तिभुक् स्वस्ति दक्षिणः अरोद्रः कुण्डली चक्रे विक्रम्योर्जितशासनः शब्दादिगः शब्दसः शिशिरः शर्वरीकरः अक्रूरः पेशलो दक्षो दक्षिणः क्षमिनां वरः विद्वत्तमो वीरभयः पुण्यश्रवणकीर्तनः उत्तारणो दुष्कृतः पुण्यो दुःस्वप्ननाशनः वीरः रक्षणः सन्तो जीवनं पर्यवस्थितः अनन्तरूपोऽनन्तश्रीर्जितमन्युर्भयावहः चतुरश्रोगभीरात्मा विदिशो व्यादिशो दिशः अनानिर्भूर्भुवो लक्ष्मीः सुवीरो रुचिराङ्गदः जननो जनजन्मादिर्भीमो भीमपराक्रमः आधारनिलयो धाता पुष्पहासः प्रजागरः ऊर्ध्वगः सत्पथाचारः प्राणदः प्रणवः पणः प्रमाणम् प्राणनिलयः प्राणघृत्प्राणजीवनः तत्त्वम् दत्तविवेकात्मा जन्म मृत्युजरादिगः भूर्भुवः स्वस्तिरस्तारः सविता प्रपितामहः यज्ञो यज्ञपतिर्यज्वा यज्ञाङ्गो यज्ञवाहनः यज्ञभृद्यज्ञहृद्यज्ञी यज्ञभुग्यज्ञसाधनः यज्ञान्तकृद्यज्ञगुह्यमन्नमन्नाद एव च आत्मयोनिः स्वयं जातो वैखानः सामगायनः देवकीनन्दनः सृष्टा क्षितीशः पावनाशनः शङ्खभृन्नन्दके चक्रेशाङ्गधन्वागदाधरः रथाङ्गपाणिरक्षोभ्यः सर्वप्रहरणायुधः श्रीसर्वप्रहरणायुध ॐ नम इति वनमाले गदेशार्ङ्गे शङ्खे चक्रे च नन्दके श्रीमान् नारायणो विष्णुर्वासुदेवोऽभिरक्षतु श्रीवासुदेवोऽभिरक्षतु ॐ नम इति श्रीविष्णुसहस्रनामस्तोत्रं सम्पूर्णम्। ఈ విధంగా మనం నిర్వహించుకున్నటువంటి పారాయణ ఫలితాన్ని పరమపావనమైన శ్రీవారి దివ్య చరణాలయంలో సమర్పణ చేస్తాం.
अथ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते। अथ लोकक्षेम प्रार्थना सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।